వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మరో 2-3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల యుద్ధం మొదలవ్వబోతా ఉంది. ఈసారి ఖచ్చితంగా 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలను మార్చే విధంగా వైసీపీ చూస్తుంది అని చెప్పేసి కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం. ఎమ్మెల్యేలకు పర్ఫార్మెన్స్ ప్రజల్లో బాగుంది అని అంటే అదే ఎమ్మెల్యేను ఖచ్చితంగా కొనసాగిస్తారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగోలేదని అంటే అదే ఎమ్మెల్యేను కొనసాగించడం కుదరదు. ఒకవేళ క్యాడర్ 2లో ఉన్న లీడర్స్ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, వారికి టికెట్లు వచ్చే విధంగా అసలు ఉన్నాయా, ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సుమన్ టీవీ అయితే నియోజకవర్గాల పర్యటన చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు కాకినాడ రూరల్లో అయితే నేనున్నాను. గతంలో మండపేట నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. కానీ ఆ తరువాత కొన్ని సమీకరణాల కారణంగా ఆయన కేవలం ఇన్ఛార్జ్ బాధ్యతలు మాత్రమే తీసుకున్నారు. ఆయనే డాక్టర్ పితాని అన్నవరం గారు. ఆయన ఇప్పుడు కాకినాడ రూరల్లో ఏం చేస్తూ ఉన్నారు అంటే ఏమైనా టికెట్ కాకినాడ రూరల్ నుంచి ఆయన ఆశిస్తూ ఉన్నారా, అధిష్టానం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా, ఎందుకు రేయింబగలు కాకినాడ ప్రజల్ని ఆయన మీట్ అవుతూ ఉన్నారు, అదేవిధంగా ఆయనకు టికెట్ ఇస్తే ఒకవేళ గెలిచే విధంగా ఉంటుందా వైసీపీ నుంచి, జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే వాళ్ళని ఎదుర్కొనే సత్తా అన్నవరం గారికి ఉంటుందా? వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ఆయనతోనే ఇప్పుడు మన ప్రత్యేక ఇంటర్వ్యూ. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. హాయ్ సార్. ఓకే నిన్న ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు వచ్చారు, ఇంటర్వ్యూలో పోయాను. ఏం లేదు సార్, మేము ర్యాండంగా మామూలుగా ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసిందండి. ఓకే, సో చాలా వరకు కూడా అసలు ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, ఇంకొక 2-3 నెలల్లోనే ఈ టికెట్ల సర్దుబాట్లు కూడా అయిపోతాయి. సో ఇంకా ఎన్నికలు కూడా సమీపించాయి. ఓకే, పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే వైసీపీకి ఎట్లాంటి నష్టం వస్తుంది అని చెప్పి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడికి వస్తే రాత్రి 8 గంటలకు కూడా మీరేమో ఇంటింటి ప్రచారాలు చేస్తూ ఉన్నారంటే డాక్టర్గా ఒక పక్క ఉదయం పూట సర్వీస్ చేస్తూ మళ్ళీ సాయంత్రం 5 నుంచి మీరు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. సో అక్కడ అనుకోకుండా మీరు కలిశారు, ఇంటర్వ్యూ అడిగాము, కానీ ఇప్పుడు లేదు నాన్న బిజీగా ఉన్నానని చెప్పారు. మీరు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఇక్కడికి వచ్చారు మీ ఫామ్ హౌస్కి. చాలా చూడడానికి అయితే బాగుంది సార్, చాలా ఆహ్లాదకరమైన వాతావరణము. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రేరేపితమై జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్రను చదివి నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. ఓకే, అందుకేనా గెటప్ కూడా సేమ్ ఆయనలాగే, ఆ షర్టు ప్యాంటు? మీరు ఈ షర్టు ప్యాంట్ను చూడొద్దు, అంటే డ్రెస్ స్టైల్ని చూడొద్దు. ఓకే ఓకే, మేము ఆయన జీవిత చరిత్రను చదివి ఆయన ఏదైతే సమాజానికి మంచి చేయాలనే సదుద్దేశంతో ఆయన పాలిటిక్స్లోకి వచ్చారో ఓకే, ఆయన ఆశయాల్ని నేను ఓకే పుణికిపుచ్చుకొని ఆయనతో కలిసి నడుస్తూ ఆయన ఏ విధంగా అయితే మన రాష్ట్రంలో ఉన్న బలుగు బలహీన వర్గాలని అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో ఆయన 24 గంటలు పనిచేస్తున్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుని మేము ఈ రోజున పాలిటిక్స్లో రావడం జరిగింది. ఉదయం పూట ఇప్పుడు మీరు చూస్తున్నది ఈరోజు నిన్న చేస్తున్నది కాదు, దాదాపుగా మేము పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మేము ఇదే తరహాలో ఉదయం మా పని చూసుకుంటాము, సాయంకాలం మొత్తం ప్రజాక్షేత్రంలోకి వెళ్తాము. ప్రజల సమస్యలు ఏమున్నాయి, ఏమన్నా ఐడెంటిఫై చేసి ఇక్కడ ఎమ్మెల్యేతో మాట్లాడతాము, కాని పక్షంలో సీఎం గారితో కూడా మాట్లాడి అవి క్లారిఫై చేసి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. సార్ మనం ఇప్పుడు ఓపెన్గా మాట్లాడదాం అండి. మన ఇంటర్వ్యూ ఏంటంటే ఇది అంటే ఇక్కడికి వచ్చేసేసి ఏదో మీ పార్టీ గొప్పదనం గురించో లేకపోతే మీ గొప్పదనం గురించో చెప్పడానికి కాదు మేము వచ్చింది. ప్రజల్లో మేము తిరిగాము, కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ఏ పార్టీకైనా ఎవరికైనా ప్లస్ మైనస్లు ఉంటాయి. సో మనం ఆ మైనస్లు ఏంటి మీ పార్టీకి ఉన్నది అనేది నేను ఓపెన్గా చెప్తాను. అదేవిధంగా దానికి కంటే ముందు మనం ఆ మాట్లాడే కంటే ముందు అసలు ఈ నియోజకవర్గంలో మీరు ఏం చేస్తూ ఉన్నారండి కాకినాడ రూరల్లో? అంటే మీకు ఏమన్నా ఇక్కడ కన్ఫర్మ్ చేశారా లేకపోతే పార్టీ తరఫు నుంచి ఉన్నారా? ఇప్పుడు మీరు వచ్చేసేసి గతంలో మండపేట నుంచి మీకు టికెట్ ఆశించారు, అది కూడా కొన్ని సమీకరణాల కారణంగా అక్కడ టికెట్ రాలేదు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? లోకల్గా వెళ్తూ ఉన్నారు, అక్కడ వచ్చేసి ఇంటింటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. చిన్న సవరణ మీరు మాట్లాడిన దానిలో సార్, నేను దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను ఉత్ప్రేరితమై
ఆయన్ని ఫాలోవర్గా మారిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏమీ అడగలే. ఆయన ఆశయ సాధన కోసం ఆయన వెంట నడుస్తున్నాం తప్ప మేము ఈ రోజు వరకు నాకు ఇది కావాలని అడగలేదు. ఓకే ఓకే. మండపేట కూడా గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం మేరకు ఓకే ఓకే మండపేట వెళ్ళమన్నారు, వెళ్ళాం. అవును, అదే మీరు అడిగింది కాదు నో, ఎందుకంటే అక్కడ అసలు సంబంధం లేదు మీకు మండపేట. అస్సలు అస్సలు ఓకే ఆయన వెళ్ళమన్నారు, ఇంక మేము మళ్ళీ నో అంటం లేదు. ఓకే ఓకే. మేము ఆయన ఆజ్ఞను శిరసావహించి అక్కడ వెళ్ళాము. ఆయన అనుగుణంగా ఆయన ఏదైతే ఇష్టపడుతున్నారో ఆ ప్రకారం మేము పనిచేసాము. ఇప్పుడు అక్కడ కూడా టికెట్ రాలేదు, మళ్ళీ ఇక్కడ ఏమైనా మీరు అర్ధరాత్రిళ్ళు ఎవరైనా తలుపు తట్టినా సరే, ఇప్పుడు ఒక డాక్టర్గా మీరు చేసే సేవ పక్కన పెడితే వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చింది అని అంటే మేము ప్రజలతో మాట్లాడినప్పుడు చెప్పిన మాట ఆయన లేదండి, ఏ సమయంలో వెళ్ళినా మాకు కష్టం ఉందంటే చెప్పుకుంటే మాకు పనులు తీరుతూ ఉన్నాయని చెప్పేసి కష్టం తీరుతూ ఉందని అంటా ఉన్నారు. అంటే ఇవన్నీ ఏంటి, నెక్స్ట్ ఏమైనా మీరు ఇక్కడ టికెట్ ఆశించి చేస్తూ ఉన్నారా లేకపోతే ఏంటి అది? యాక్చువల్గా నాకు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో సీఎం అవ్వాలి. ఆయన ద్వారా ఇప్పటివరకు ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ కానీ ఏదైతే అయ్యిందో అది మళ్ళీ 2024 తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 100 రెట్లు మన రాష్ట్రం ఆ అభివృద్ధి పదాన పయనించాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధింపబడాలి. అదేవిధంగా దేశంలో మన రాష్ట్రం అగ్రగామిగా, అంటే ఇప్పుడు దాదాపుగా 25 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రం డెవలప్డ్ రాష్ట్రం అవ్వాలి. అందుకని నా ఎయిమ్ అది. నేను ఎమ్మెల్యే అవటం కాకపోవటం ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ నాట్ బిగ్ ఇష్యూ. ఓకే సార్, ఇప్పుడు మనము ఓపెన్గా మాట్లాడదామండి. ఏంటంటే ఇప్పుడు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అంటే కస్టడీలోకి తీసుకొని మళ్ళీ ఆయన బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత వైసీపీ పైన పూర్తి వ్యతిరేకత వచ్చింది అని చెప్పేసి కొద్దిమంది అంటా ఉన్నారు. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడే అన్నారు, ఏంటి మేము ఇద్దరం కలిసి పోటీ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ముఖ్యంగా దెబ్బతినే నియోజకవర్గాలలో మీ నియోజకవర్గం ఉందండి, కాకినాడ రూరల్. మరి ఏంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే? ఇక్కడ మీరేమో చూస్తే నా గురువు ఆయనే, నా దైవం జగన్మోహన్ రెడ్డి గారే, ఈసారి ఆయన గెలిపించుకుంటామని చెప్పేసి మీరంటా ఉన్నారు. అక్కడ చూస్తే మిమ్మల్ని ఎట్లా ఓడించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు మాది ప్రాంతంతో కానీ కులంతో కానీ వర్గంతో కానీ మతంతో కానీ సంబంధం లేకుండా డే 1 నుంచి కూడా మా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఆయన అంటే తారతమ్య భేదాలు లేకుండా అందరికీ ఈ సంక్షేమ ఫలాలు అనగానేమి ఏవైనా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. సో అసలు టీడీపీ జనసేన కాదు, టీడీపీ జనసేన బీజేపీ ఇవన్నీ కలిసినా కానీ వచ్చే 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈగ కూడా పేయలేరు. ఎందుకంటున్నామంటే మేము ఏదో ఇది నోటి చివరికి వచ్చిన మాట కాదు. మాకున్న సర్వేసు, మాకున్న క్షేత్రస్థాయి విశ్లేషణ అంతా మా దగ్గర ఉంది. వీఆర్ గోయింగ్ టు విన్ డెఫినెట్గా. మా నాయకుడు 175/175 ఏదైతే అన్నారో డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు విన్. ఓకే, అంటే కాదు సార్, మనము ఒకసారి లెక్క వేసుకొని మాట్లాడదాం. ఇప్పుడు కాకినాడ రూరల్లో గతంలో ఏం జరిగింది, దాదాపుగా నానాజీ గారికి జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన పర్సన్కి ఒక 40,000కు పైచినకు ఓట్లు వచ్చాయి. అదంతా కూడా ఆయన చూసి వచ్చింది కదా, పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చింది అని చెప్పేసి మాతో పబ్లిక్ చెప్పిన మాట. టీడీపీ నుంచి మనం చూస్తే అనంతలక్ష్మి గారికి వచ్చేసి ఆమె కూడా 60,000 పైచినకు ఓట్లు వచ్చాయి. ఇక్కడ చూస్తే మీరేమో 10,000 ఓట్ల మెజార్టీతో మాత్రమే కన్నబాబు గారు గెలిచారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే అక్కడే 1,00,000 ఓట్లు అయితే ఉన్నాయి కదా సార్. యాక్చువల్గా నేను అందుకే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసినప్పుడు కానీ మామూలుగా మా పార్టీ ఇతర నాయకులతో కలిసినప్పుడు కానీ మేము డిస్కస్ చేయడం జరిగింది. ఈ వచ్చే 2024లో పోయినసారిలాగా మళ్ళీ కన్నబాబుకి ఇస్తే మనం దెబ్బతింటాం సార్. ఎందుకంటే మీరు చెప్పిన ఈక్వేషన్ నేను చెప్పడం జరిగింది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్స్లో కనుక అంటే యాక్చువల్గా నేను రూరల్లో తిరిగి ఇంటింటి ప్రచారం చేస్తున్నది కూడా దానిలో భాగమే. ఓకే. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసినా కానీ ఇక్కడ ఎంత కాదన్నా అవునన్నా ప్రస్తుతం రాష్ట్రం అయితే కొంచెం అంటే వర్గాల వారీగా విడిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు కులం కానీ మతం కానీ ఏమీ చూడకుండా చేస్తూ ఉన్నారు. బట్ కొంతమంది పీపుల్ కలిపి దీన్ని వర్గాల కింద విడదీసేసి జగన్మోహన్ రెడ్డి గారిని
ఇబ్బంది పెట్టాలనే పరిస్థితులు కల్పిస్తా ఉన్నారు. ఓకే. దానిలో భాగంగానే కాకినాడ రూరల్లో కూడా వీళ్ళిద్దరు కలిస్తే కనుక ఇబ్బంది అవుద్దనే కారణంతోనే నాకు ఇమ్మని అడుగుతున్నాను. ఎందుకంటే నాకు ఇమ్మని ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ కాకినాడ రూరల్లో దాదాపుగా మా సామాజిక వర్గం చెట్టుబల్లి సామాజిక వర్గం 70,000 పైచలకు ఉంది. ఓకే. ఓకే. అదే విధంగా నేను ఐ బిలాంగ్ టు క్రిస్టియన్ కమ్యూనిటీ. ఈ క్రిస్టియన్ పాపులేషన్ దాదాపుగా 35,000 ఉంది. సో ఈ రెండు కలిపి 75,000. అదర్ బీసీస్ కూడా నేను 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తా ఉన్నాను డాక్టర్గా. వీళ్ళ అదర్ బీసీస్ కూడా అందరూ కూడా నాతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు దాదాపుగా 20 సంవత్సరాల. అంటే అది కాదు సార్, మనం మాట్లాడదాం. నేను ఓపెన్గా ఏది అడిగినా కూడా ఓపెన్గా అడుగుతాను. ఇప్పుడు ఆయన వచ్చేసేసి రాజకీయ అనుభవం ఉంది, మంత్రిగా కూడా ఫస్ట్ తడవలోనే ఆయన మంత్రిగా కూడా అవకాశం దక్కింది కన్నబాబు గారికి. అట్లాంటి వ్యక్తే నిలబడితే కష్టం అని అనుకుంటే మీకు ఇస్తే ఈ సమీకరణలు వర్కౌట్ అవుతాయండి? అంటే కేవలం ఒక డాక్టర్గా మీరు అందరికీ సుపరిచితులు. నిజానికి చెప్పాలంటే ఇక్కడ కాకినాడ రూరలే కాదు, గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ఆయన వల్ల ఉపయోగపడిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అది ప్రజలతో మాట్లాడినప్పుడు మాకు తెలిసింది. కానీ రాజకీయంగా ఎట్లా వర్కౌట్ అవుతుంది అనుకుంటా ఉన్నారు? ఆయన వల్లే కొంచెం కష్టంగా ఉందని మీరే అంటా ఉన్నారు, కన్నబాబు గారికి ఇస్తే కష్టమని. మీకేమో ఏమీ అనుభవం లేదు, వర్గం అన్న ఉందా మీకు మీ సైడ్కి? అదేవిధంగా ప్రజల్లో ఏమైనా మీకు ఉందా? ఒకవేళ మీరు ఓకే అన్నారు అని అంటే నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్తాను. మీరు కార్లో కూర్చోండి, మేము పబ్లిక్తో మాట్లాడతాము. అసలు అన్నవరం గారు మీకు తెలుసా అండి అని నేను అడుగుతాను. మీరు జస్ట్ ఏంటంటే స్పీకర్ పెట్టుకొని వింటూ ఉండండి. వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అనేది కూడా మనం ఒకసారి విందాము. అంటే ఇక్కడ నుంచి మనం మాట్లాడదామండి. అంటే కన్నబాబు గారికే కాదు నాకు ఇవ్వండి టికెట్ అంటా ఉన్నారు. మీరు వచ్చేసేసి లాస్ట్ ఎన్నికల్లోనే ఇదిగా వచ్చారు, దానికి ముందు పాదయాత్రలో ఆయనతో కలిశారు. ఓకే, అంతా బాగానే ఉంది. అంటే రాజకీయ అనుభవం పెద్దగా లేదు కదా మీకు? పాదయాత్రలో కలవటం కాదు, ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన భావజాలం నచ్చి, ఆయన జీవిత చరిత్ర నచ్చి, అంటే ఆయన చిత్రుల మీద పోరాట పెట్టమని చూసి నచ్చి మెచ్చి ఆయనలాగా మేము రూపాంతరం చెంది ఆయన వెంట నడుస్తా ఉన్నాం. సో ఇక్కడ మా ఆశయం గొప్పది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి ఆయన సీఎం అయిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో డెవలప్డ్ రాష్ట్రం చేయాలి అనే మా ఆశయం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చేయాలని ఏమైతే అనుకుంటున్నామో మా ఆశయం గొప్పది. కాబట్టి ఆ దేవుడు డెఫినెట్గా మాకు సహకరిస్తాడు. ఇప్పుడు ఎవరైనా ఛాన్స్ ఇస్తే కదా ప్రూవ్ చేసుకోవడానికి. మరి మన మినిస్టర్ ఉన్నాడు అప్పలరాజు గారు, ఆయన ఫస్ట్ టైమే నెగ్గాడు, మినిస్టర్ ఇచ్చారు, ఈజ్ డూయింగ్ వెల్. మేము అలాగే మనకు ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఛాన్స్ ఇవ్వకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాకుండా మిమ్మల్ని చూసి ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు ప్రజలకి? అంటే ఇక్కడ సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా? ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కన్నబాబు గారు, మీరు అదే పార్టీ వ్యక్తి. ఒక పక్క చూస్తేమో జనసేన టీడీపీ కలిసి వస్తే ఇబ్బంది అయ్యే విధంగా ఉంది, కానీ ఇక్కడ చూస్తే మీరే ఇద్దరు ఈ విధంగా ఉన్నారు. అంటే కొంచెం నాకు టికెట్ అన్నట్టు ఉన్నారు. మిమ్మల్ని చూసి ఎందుకు ఓటు వేయాలంటారు ప్రజలు అసలు? అంటే యాక్చువల్గా మీరు రాత్రి వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసే ఉంటారు, మేము రెగ్యులర్గా ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మాకు డిఫరెంట్ పీపుల్ నుంచి డిఫరెంట్ ఇవి ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. అది మరి అంటే ఎమ్మెల్యే గారు ఎంతవరకు ఇది చేశారనేది ఐ డోంట్ నో, బట్ పీపుల్ ఆర్ రైజింగ్. అంటే మాకు ఇళ్ల స్థలం రాలేదని, అదేవిధంగా మాకు ఏదో ఇంకో ఇబ్బంది జరిగింది, మా సైట్ ఇలా కబ్జా జరిగింది, మేము ఇలాగ డెవలప్మెంట్కి ఇస్తే ఎకరానికి 20 లక్షలు తీసుకుంటున్నారు, ఇలాగ రకరకాల ఎలిగేషన్స్ వచ్చాయి. మరి మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? అన్న మనకి ఇట్లా ప్రాబ్లం వస్తూ ఉంది, మరి ఏంది ఇది ఇట్లా జరుగుతూ ఉంది కదా, మనం పార్టీకి దెబ్బ పడుతుంది అని చెప్పేసి మీరు మాట్లాడారా ఏమన్నా? సో మెనీ టైమ్స్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్. అండ్ ఇది కూడా సీఎం గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. సార్ ఇది ఇలా జరుగుతూ ఉంది, ఒకసారి మీరు ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేయండి సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ బట్ ద ప్రాబ్లమ్ వాజ్ నాట్ సాల్వ్డ్. సో అందుకని ఇప్పుడు దాదాపుగా మోర్ దాన్ 70 to 80% పీపుల్ ఎగనెస్ట్గా చెప్తా ఉన్నారు. సార్ ఇంతవరకు చాలా హాట్గా డిస్కషన్ అయితే నచ్చింది. అంటే ఏం లేదండి, ఇది కొద్దిగా ప్రజల్లో ఉన్న వాస్తవాన్ని వాళ్ళు కొద్ది మంది స్ప్రెడ్ చేసేదాన్ని నేను మాట్లాడుతాను. అందులో వాస్తవం ఎంత, రూమర్స్ ఎంత అనేది అయితే పక్కన పెడితే, మనం అసలు జగన్మోహన్ రెడ్డి గారితో మీకున్న సాన్నిహిత్యం ఏంటి సార్? అంటే ఎట్లా పరిచయం అయ్యారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు ఆయన మీతోటి? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మేము
సరే. నడుస్తూ వస్తూ ఉన్నాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ గారు కాబట్టి ఆయన ప్రజారంజక పాలన మనం చూసాం. సో అప్పటి నుంచి కూడా వి లవ్డ్ దెమ్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ వస్తూ ఉన్నాము. ఆయన జీవిత చరిత్ర నేను ఇందాకే చెప్పాను మీతోని. ఆయన జీవిత చరిత్రని చదివిన తర్వాత ఆయన నుంచి కొంత ఇన్స్పైర్ అయ్యాం. ఎందుకు అనిపించింది అసలు? ఎస్, ఎందుకంటే సోనియా గాంధీ అంటే మన భారతదేశం యొక్క ప్రతిభావంతమైన మహిళ సోనియా గాంధీ గారు. ఆ సోనియా గాంధీ గారిని అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే కనుక మీడియా మొత్తం ఎగనెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. అయినా కానీ వాళ్ళందరితోని పోరాడి మరి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజారంజక పాలన, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటి, డెవలప్మెంటల్ స్కీమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా అసలు వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఏం జరిగిందండి డెవలప్మెంట్ అసలు? అర్రే, ఇప్పుడు మీరు ఒకటే తీసుకోవాలి, అది అతను లేనివాడా ఉన్నవాడని పక్కన పెడితే ప్రతి మనిషికి కావాల్సింది విద్య, వైద్యం. 100%. మరి విద్యలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరైనా అంటే ఏ ముఖ్యమంత్రి అయినా 16 మెడికల్ కాలేజీలు వదిలేయండి, ఒక్క మెడికల్ కాలేజీ కూడా పెట్టడానికి సాహసించారా? 16 మెడికల్ కాలేజీలు అనౌన్స్ చేశారు. దానిలో ఆల్రెడీ ఒక 5-6 మెడికల్ కాలేజ్ ఈ రోజున రన్నింగ్ అవుతూ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ డెవలప్మెంట్. మీరు అంటే నేను ఒక సాధారణమైన స్కూల్లో చదివాను. మా ఊరు చిన్న పల్లెటూరు, దానిలో ఒక చిన్న స్కూల్లో చదివాను. గత ప్రభుత్వ పాలనలో మా స్కూల్ మూసేశారు. మా స్కూలే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అలాంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ అన్ని మూసేసి ఆ స్టూడెంట్స్ అందరినీ చైతన్య నారాయణకి ప్యాకప్ చేసి పంపించేసే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొల్పడ్డాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా మరి కార్పొరేట్ స్కూల్కి తలదన్నే విధంగా ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరిగింది. మరి ఇది డెవలప్మెంట్ కదా? అసలు బాగా చేశారు. సో దాదాపుగా 7 లక్షల నుంచి 8 లక్షలు మంది ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది. అది జాయిన్ అయ్యారు కూడా, ఇట్ వాజ్ ప్రూవ్డ్. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరు జాయిన్ అవుతారు? లేనోళ్ళు. అంటే ఈయన పేదల పక్షపాతి. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పే మాట ఏంటంటే ప్రతిపక్షాలు, ఇవి కాదు కదా అభివృద్ధి అంటే, నువ్వేం సంస్థలు తీసుకొని వచ్చావు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏం కల్పించావు అంటా ఉన్నారు. సామాన్య జనాలు కూడా అట్లాగనే వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు మీరేంటంటే ఆల్రెడీ చదువుకున్న వ్యక్తిగా, డాక్టర్గా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అదేవిధంగా మీ పార్టీని కొంచెం సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి మీరు చెప్తా ఉండొచ్చు అనుకోండి. మరి సామాన్య జనాలకి ఈ విధంగా సంకేతాలు పంపిస్తూ ఉంటే అది పార్టీకి మైనస్ అయితే అండి? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి నేను చెప్పేది, ఎంత లోట్లో ఇచ్చారు. గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు ఎంత లోటుతో ఇచ్చారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే మన రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచం కూడా కరోనా అనే ఒక భయంకరమైన వ్యాధితో ప్రతి వ్యవస్థ కూడా ప్రభావితమై మరి అతలాకుతలం అయిపోయి మరి క్షీణ దశలోకి వెళ్ళిపోయి అన్నీ కూడా. ఇది బ్యాంకింగ్ సిస్టమ్ అయితేనేమి, ఎవరి సిస్టమ్ వాజ్ డ్యామేజ్డ్ డ్యూ టు కరోనా. మరి అలాంటి కరోనా 2 సంవత్సరాలు పట్టి పీడించేసింది కరోనా. ఆయనకు ఉన్నదే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కరోనా వల్ల నష్టపోయింది. మరి ఈ 3 సంవత్సరాల్లో కూడా ఆయన అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక వనరులను బట్టి, ఆర్థిక వనరులు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి డ్యూ టు కరోనా. సో మరి ఆయన డెవలప్మెంట్ తీసుకురామంటే హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? అంటే ప్రతి ఇంట్లో ముందు విద్య, వైద్యం ఉండాలి సార్. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ కూడా బాగా జనానికి రీచ్ అయినట్టు. ఎందుకంటే పల్లెల్లో మేము పర్యటించినప్పుడు చెప్తా ఉన్నారు, ఆ డాక్టర్ వస్తూ ఉన్నారండి, చూస్తూ ఉన్నారు అనేసి. ఇది ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారండి దీనికి? మీరు జగనన్న సురక్షే చూస్తున్నారు. మాకు అంటే మీకు అదే తెలుసు, ఎందుకంటే మీరు కళ్ళతో చూస్తారు కాబట్టి అదే డెవలప్మెంట్ అనుకుంటున్నారు. బట్ మాకు తెలుసు వైద్యపరంగా ఆయన పిహెచ్సిలు కానీ, సిహెచ్సిలు కానీ, ఆర్హెచ్సిలు కానీ, జనరల్ హాస్పిటల్స్ కానీ, హీ వాజ్ స్ట్రెంథన్డ్ బై సో మెనీ వేస్. అంటే సో మెనీ వేస్ అంటే మందులు సరఫరా చేయడం అనగానేమి, అదేవిధంగా సర్జికల్ ఎక్విప్మెంట్స్ సరఫరా చేయడం అనగానేమి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనగానేమి అంతా కూడా. అండ్ పారామెడికల్ స్టాఫ్ కానీ, మెడికల్ స్టాఫ్ కానీ దాదాపుగా
గత ప్రభుత్వంతో పోలితే 70 to 80% equipped with so many specialized డాక్టర్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్. అది ఆ డెవలప్మెంట్ మీకు తెలియదు. అండ్ ఇప్పుడు యాక్చువల్గా గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక ప్రతి పిహెచ్సి కూడా అసలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఏమీ ఉండేది కాదు, మందులు ఉండేవి కాదు, ఫార్మసిస్ట్ ఉండేవాడు కాదు. ఇప్పుడు ఏ పిహెచ్సికి పోయి వెళ్ళి అడిగినా ఏ టెస్ట్ అయినా మనం చేసుకోవాలంటే కనుక ఈజీగా విత్ ఇన్ మినిట్స్ దే ఆర్ డూయింగ్ అండ్ సెండింగ్ ద పీపుల్. గత ప్రభుత్వంలో అసలు టెస్ట్ కిట్సే ఉండేవి కాదు. ఓకే. సో ఈ విధంగా ఈజ్ డెవలపింగ్. అంటే మనిషికి కావాల్సిన అంటే ప్రథమ అవసరాలని ఆయన తీరుస్తున్నారు. ఎందుకంటే లిమిటెడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. కరోనా అనగానేమి, అదే స్టేట్ సెపరేట్ అయిపోగానే రెవెన్యూ లోట్ అనగానేమి, ఇట్లాగా దేర్ ఆర్ సో మెనీ హర్డిల్స్. జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్గా ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఆయనతో ర్యాప్ ఎట్లా ఉంది మీకు? అంటే ఆయన జీవిత చరిత్ర చదివాను, ఆయనే నా గురువు, ఆయనే నా దైవం అని చెప్పి ప్రతి సందర్భంలో చెప్తా ఉంటారు మీరు. మరి ఆ గురువు ఆ దైవం ఏమన్నా హామీ ఇచ్చారా మీకు రూరల్లో తిరగండి అని? ఆయన్ని ప్రేమిస్తున్నాను. అంటే యాక్చువల్గా నేను ఆయనతో వ్యాపారం చేయట్లేదు. నేను మీకోసం కష్టపడుతున్నాను కాబట్టి, మీకోసం కష్టపడి నేను పనిచేస్తున్నాను కాబట్టి మీరు నాకేదో చేయండి అనేది బిజినెస్. నేను బిజినెస్ చేయట్లేదు. ఐఎమ్ లవింగ్ హిమ్. ఎందుకు లవ్ చేస్తున్నానంటే ఈ మెడికల్ కాలేజీలు పెట్టడం వల్ల దాదాపుగా ఇక్కడ ట్రైబల్ ఏరియాలో పాపం వాళ్ళకి ఏదైనా జబ్బు వస్తే చచ్చిపోవడం తప్ప ఇంకెక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. అలాంటి చోట మెడికల్ కాలేజ్ పెట్టారు. సో మెడికల్ కాలేజ్ పెట్టడం వల్ల అక్కడ ఉన్న స్టూడెంట్సే చదువుతారు, అక్కడ ఉన్న స్టూడెంట్సే వస్తారు. వేరే వాళ్ళు వచ్చినా కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అక్కడ వాళ్ళే ఉంటారు. సో అక్కడే చదువుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే పరిస్థితి డెవలప్ అవుతుంది ఆ ఏరియా కూడా. సో అంటే ఈయన తీసుకునే నిర్ణయం అనేది నిజంగా వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు ఈ రోజే ఇక్కడ సంస్థలు వస్తాయి, ఈ రోజే డెవలప్ అవుతుంది అన్నట్లు కాకుండా ఒక 10 ఏళ్ళ తర్వాత, ఒక 5 ఏళ్ళ తర్వాత అక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మారిపోయే విధంగా ఉంటాయి ఆ కళాశాలలు వచ్చాయంటే అక్కడికి. ఎస్, లాంగ్ విజన్. ఈజ్ ఏ మ్యాన్ విత్ విజన్. ఆయన ఈరోజు ఏదో చేసాము, ఈరోజు ఏదో అయిపోయింది, తర్వాత ఇంకా మూసిపోవడం అట్లా కాదు. విజనరీ అంటే చంద్రబాబు నాయుడు నో, అది కబుర్లు, మాటల వరకే. మాటల ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు చేతల ముఖ్యమంత్రి. ఎందుకంటే చదువుకున్న వ్యక్తిగా, సమాజం మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు ఆయన. ఇప్పుడు ఒకవేళ టికెట్ మీకు ఇస్తే కన్నబాబు గారు సపోర్ట్ చేస్తారా మీకు? కన్నబాబు గారు సపోర్ట్ చేయకపోవడం ఇట్ ఇస్ నాట్ ఏ మెటీరియల్, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు చేయమంటే చేయాల్సిందే ఎవరైనా. మేము ఒకవేళ లేదులేనా ఈసారి కూడా మీరు సైలెంట్గా ఉండండి, మీ సపోర్ట్ ఇవ్వండి చాలు, పదవి ఏమి ఇవ్వము అని అంటే మీరు సపోర్ట్ చేయడానికి ఉన్నారా కన్నబాబు గారికి కానీ, లేదంటే అక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరున్నా? నేను ఇందాకే చెప్పాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ముఖ్యమంత్రి అవ్వాలి. ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రతి సీటు కూడా ఇంపార్టెంట్. మీరు ఇందా చెప్పినట్టుగా మళ్ళీ కన్నబాబు గారికి ఇస్తే ఏర్పడే పరిస్థితులు కానీ, ఆయన మీద ఉన్న వ్యతిరేకత కానీ ఇవన్నీ కలిపి యాడెడ్ అయ్యి ఆయన ఇక్కడ సీటు కోల్పోయే ప్రమాదం ఉంది. నేను సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, సరే ఇలాంటి వ్యతిరేకత ఉంది, ఒకళ్ళు ఇద్దరు కలిస్తే కనుక మనకి ఎలా డ్యామేజ్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను సీఎం గారికి, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద బాగా వ్యతిరేకత ఉంది సార్, ఒకసారి చూడండి. మోర్ ఓవర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికారతని, అంటే యాక్చువల్గా రాష్ట్రంలో దాదాపుగా ప్రతి ఆస్పెక్ట్లో కూడా మోర్ దాన్ 80% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమాజ స్థాపన సైడ్ తీసుకెళ్తూ అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ వాళ్ళకే చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకే నీడ్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ అవసరం ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకే కావాలి. సో ఆ విధంగా తీసుకెళ్తా ఉన్నారు. కానీ కాకినాడ జిల్లాకు వచ్చేసరికి 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటే 7 కాన్స్టిట్యున్సీ కూడా ఓపెన్ కేటగిరీస్ ఇచ్చారు. సో ఇక్కడ దాదాపుగా 80% పీపుల్ బిలాంగ్ టు బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ మైనారిటీస్. ఈ విషయం కూడా సార్కి చెప్పాను, ఎందుకంటే జనాల్లోకి బాగా స్ట్రాంగ్గా వెళ్ళింది. ఏంటంటే మన రాష్ట్రం అంతా అసలు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి కాకినాడ జిల్లాకు వచ్చేసరికి ఎందుకని ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయం జనాల్లో కూడా వెళ్ళింది. అది కూడా మన సీఎం గారు చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో
మరి ఆయన ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే ఓకే సార్, ఇప్పుడు మనం ఈ రాజకీయాల గురించి కాసేపు పక్కన పెట్టి ఒక డాక్టర్గా మీరు ఎన్నో సేవలు చేశారు, పొలిటికల్ లీడర్ అంటే రెండింటి గురించి మాట్లాడితే ఏది మీకు మంచి సాటిస్ఫాక్షన్ వచ్చిందండి? యాక్చువల్గా మీరు మీడియా పర్సన్ కదా, ఎస్. మీరు ఎన్ని గంటలు పనిచేస్తారు? ఎన్ని గంటలు అంటే ఇప్పుడు ఆఫీస్ అవర్స్ లాగా ఉన్నదంటే ఒక 8 అవర్స్ ఉంటామండి. లేదు మాకు షూట్స్ ఉన్నాయి అంటే 24 గంటలు పని చేయాల్సిందే ఏదైనా ఒక వార్తను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. ఐఎమ్ వర్కింగ్ మోర్ దాన్ వాట్ యూ టోల్డ్. మీరు డాక్టర్ కదా, మీరు చెప్పేదానికన్నా డబుల్ అవర్స్ ఐఎమ్ డూయింగ్. ఓకే. ఎందుకంటే 6 గంటలు ఇస్తాను. 6 లెగటం అని కాదు, 24/7 ఐఎమ్ అవైలబుల్ టు పీపుల్. అంటే వాళ్ళు పేషెంట్స్ అవగానేమి, అదేవిధంగా ఆ సమాజంలో ఉన్న ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫోన్ చేసినా కానీ వెంటనే రియాక్ట్ అవ్వటం, నా శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నేను అవి సాల్వ్ చేయటం చేస్తూ ఉన్నాను. అంటే 24/7 ఐ ఆమ్ విత్ పీపుల్. సో అలాంటప్పుడు మీకు డెఫినెట్గా ఐ హ్యావ్ టు డూ వర్క్ మోర్. సో అదే విధంగా చేస్తూ ఉన్నాను. సో నాకు డాక్టర్గా ఐ వాజ్ ప్రూవ్డ్ యాజ్ ఎ డాక్టర్. అంటే 20 years నుంచి నేను కాకినాడ సరౌండింగ్లో అందరికీ మంచి సర్వీస్ ఇచ్చాము. పొలిటీషియన్గా కూడా నేను ప్రూవ్ చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇస్తే ఏది సాటిస్ఫాక్షన్ ఉందంటారు? రెండు. సాటిస్ఫాక్షన్ అంటే ఎవరైతే పీపుల్తో మమేకమై వాళ్ళ కష్టాలు, ఇదైనా పీపుల్తో మీరు కనెక్టివిటీలో ఉండాల్సిందే, అదైనా ఉండాల్సిందే. పీపుల్తో మమేకం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే మామూలుగా ఇప్పుడు చూస్తే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే అంత ఆషామాషి కాదు, డబ్బులు ఉండాలి, అన్నీ ఉండాలి, ముఖ్యంగా ఆర్థికంగా బలంగా ఉండాలి. మరి ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు అంటే సీఎం గారి గురించి మీరు ఎవరి దగ్గర ఏమి విన్నారో నాకు తెలియదు, కానీ ఆయన మనీ మైండెడ్ అని, ఎమ్మెల్యేల దగ్గర ఇంత అమౌంట్ తీసుకుంటారు, అంటే ఎమ్మెల్యే కంటెస్టెంట్ చేసే దగ్గర ఇంత తీసుకుంటారు, అది ఇది మేము వింటూ ఉంటాం. అది అస్సలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే మొన్న మోపిదేవి వెంకటరమణ గారికి ఎంపీ రాజ్యసభ ఇచ్చారు, అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఎంపీ రాజ్యసభ ఇచ్చారు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఆయన కుడుపూడి సూర్యనారాయణ గారికి ఇచ్చారు. వెరీ నార్మల్ మ్యాన్, వెరీ కామన్ మ్యాన్, దట్ మ్యాన్ ఈస్ కుడుపూడి సూర్యనారాయణ గారు. అదేవిధంగా ఇంకొక ఆయన కౌరు శ్రీనివాస్ అని చెప్పేసి పాలకొల్ల ఆయనకి మరి ఎమ్మెల్సీ ఇచ్చారు. వీళ్ళు ఏమైనా ఒక పైసా ఇవ్వగలరా? గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ రావాలంటే 10 కోట్లు, ఎంపీ రాజ్యసభ రావాలంటే 100 కోట్లు. మరి 100 కోట్లు ఇచ్చే బ్యాచ్ వీళ్ళు. మా మోపిదేవి వెంకటరమణ గారు కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ 100 కోట్లు ఇస్తారా? అంటే మన పార్టీ కోసం, ప్రజల కోసమైనా ఖర్చు పెట్టే విధంగా ఉండాలి కదా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు మీది? నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి మంచి సర్వీస్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా మా తల్లిదండ్రులు మాకు కొంత ఫ్యామిలీ నుంచి వచ్చింది ఇచ్చున్నారు. అది కదా నవీన్ గారు, మీరు ప్రతిదాన్ని అంటే యాక్చువల్గా అది మీ తప్పు కాదు, ప్రతిపక్షాలు ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ అబండాలు నూరు పోస్తా ఉన్నాయి. ఇప్పుడు డబ్బు ఒకటే మీరు ప్రాతిపదికగా తీసుకుంటే అది ఎమ్మెల్యే అయిపోతారు అనుకుంటే కనుక మరి టాటా బిర్లా ఎప్పుడైనా ఎంపీ అవ్వగలిగారా? అదేవిధంగా ముఖేష్ అంబానీ కానీ వీళ్ళందరూ మరి డబ్బు ఒకటే ప్రాతిపదికగా తీసుకుంటే వాళ్ళు ఎప్పుడో వచ్చి రాజ్యసభలోని, లోక్సభలోని కూర్చోవాలి, అసెంబ్లీలో కూర్చోవాలి. అందుకని డబ్బు ఒకటే క్రైటీరియా కాదు. మేము 20 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నాము. ప్రజల్లో మాకు అభిమానం ఉంది, ఆ అభిమానాన్ని చూరుకున్నాము. మీరు ఒకసారి వెళ్ళి మీరు చూడండి, మా గురించి చెప్తారు. మేము అర్హులమా కాదనేది మీకే తేలిపోద్ది. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఏ నార్మల్ మ్యాన్. ఆయనకున్న ఓన్ ఇంటెలిజెన్స్ ఆయనకుంది. ఆయన ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్ని కూడా జల్లెడ పడుతున్నారు. ఆయన గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడలేదు, ఆయనకు ఓన్ ఇంటెలిజెన్స్ ఉంది. విత్ దట్ ఈజ్ అందుకని మేము ప్రతి నిత్యం జనాల్లో ఉంటున్నాము, అదే గెలిపిస్తుందనే నమ్మకం, ఆశ మాకుంది. ఓకే సార్, అదేవిధంగా మనం చివరిగా మన ఇంటర్వ్యూ ముగించే ముందు ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి మనం మాట్లాడదామండి. జనసేన పార్టీకి మంచి ఓటు బ్యాంక్ అయితే వచ్చిన నియోజకవర్గాల్లో దీని మీదే హోప్స్ ఉన్నాయి వాళ్ళకి. తర్వాత ఉత్తరాంధ్ర అనుకోండి కొద్ది భాగం.
సో ఇట్లాంటి చోట మరి ఈసారి ఇద్దరు కలిసి పోటీ చేస్తే వైసీపీకి నిజంగా నష్టం జరుగుతుందా అంటే అంటే మీ నియోజకవర్గం గురించి మనం ఇంతసేపు మాట్లాడినాము, మీది పక్కన పెట్టండి, ఓవరాల్గా గోదావరి జిల్లాల గురించి మాట్లాడితే ఎట్లా ఉందండి? మాకు తెలుసుండి, ఎందుకంటే మేము 24 గంటలు కూడా జనాల్లో ఉంటున్నాం కాబట్టి మాకు తెలుసుండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను ఇందాకే చెప్పాను, కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, అందరికీ కూడా సంక్షేమ పథకాలు అనగానేమి, అభివృద్ధి ఫలాలు అనగానేమి అందరికీ పంచుకుంటూ వచ్చారు ఈ 4.5 సంవత్సరాల్లో. సో అదే మోటో, అదే డెవలప్మెంటు, అదే సంక్షేమ పథకాల యొక్క ఆ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని 100% నెగ్గిస్తుంది. ఓకే, ఇక్కడ కులం పనిచేయదు. ఒకవేళ అలా అదే అంటే కులమే ప్రాతిపదిక తీసుకుంటే కనుక ఈ రోజున జనసేన పార్టీకి ఒక సామాజిక వర్గంగా తప్ప వేరే సామాజిక వర్గాలు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. మిగతా వాళ్ళందరూ అంటే ఆ సామాజిక వర్గం కూడా మా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు. సో మా గెలుపు అనేది నల్లేరు మీద నడక. చివరిగా కాకినాడ రూరల్ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారండి? సారు పబ్లిక్ మీటింగ్ వచ్చినప్పుడు కాకినాడలో జరుగుతున్న స్థితిగతుల గురించి నేను చెప్పడం జరిగింది. ఇలాగా ఈ కొంతమంది ఈ బీసీఎస్సీ గ్రామాలు ఏదైతే ఉన్నాయో వాటిని విరడదీసే కార్యక్రమం జరుగుతుంది సార్, మీరు కొంచెం దృష్టి పెట్టాలి కాకినాడ రూరల్ మీద అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన అన్నారు, అన్న నువ్వే చూడొచ్చు కదా, వాళ్ళందరినీ కలిపి నువ్వే ఒక తాటి మీద తీసుకొచ్చే నాయకత్వం నువ్వే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. నేను మౌనంగా ఆయన మాటకి అంగీకరించి ఈ రోజున అదే ఆయన మాట ప్రకారమే నేను జనాల్లోకి వెళ్తా ఉన్నాను. మరి ఆయన డెసిషన్ తీసుకుంటారు. ఎమ్మెల్యే కింద ఒకవేళ నాకు అవకాశం ఇస్తే డెఫినెట్గా 100% నేను చెప్తున్నది కాదు, ఇది జనాలు కాకినాడ రూరల్లో ఎవరైతే ఉన్నారో ఆ జనాలు అందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. నువ్వు సీటు తెచ్చుకో, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నువ్వు సీటు తెచ్చుకో, నువ్వు ఇంట్లో కూర్చుంటే నెగ్గించి నిన్ను అసెంబ్లీకి పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ ఎక్కడ కూర్చుంటా ఉన్నారు మీరు ఇంట్లో? ఆ నమ్మకం వాళ్ళు రాత్రిలో కూడా ప్రజల్లోనే తిరుగుతూ ఉన్నారు కదా. ఓకే అండి, మరి ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే ఒక 30 నుంచి 40 సీట్లు అయితే మారే విధంగా ఉంది అని అంటా ఉన్నారు కదా, అందులో ఈ సీటు కూడా ఉంది అని అనుకోవచ్చా కాకినాడ రూరల్? మీరే చెప్తున్నారు కదా, మీడియా పీపుల్ చెప్తున్నారు కదా, కాకినాడ రూరల్ మారే సీట్లో ఫస్ట్ సీటు కాకినాడ రూరల్, ఫస్ట్ సీటు కాకినాడ. మీరే చాలా ఛానల్ ఈ రెండు కలిసి పోటీ చేస్తే ఓడే సీట్ అని చెప్తా ఉన్నాం, మారే సీట్ అని చెప్పలేదు. ఓడే సీట్ అంటే మరి మారే సీట్ అనే కదా అర్థం. ఓకే ఓకే సార్, ఏది ఏమైనా వాస్తవానికి మనం మాట్లాడాలంటే మేము అనుకోకుండా ఇక్కడికి రావడము, నిజంగా ఈ వాతావరణం కూడా మాకు చాలా బాగా అనిపించింది సార్. ఈ తూర్పుగోదావరి జిల్లాలో అక్కడ ప్రజలతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ మాట తీరు కావచ్చు, వాళ్ళ అభిమానం కావచ్చు చాలా బాగుంది. వాళ్ళు ఒకసారి నమ్మారు అని అంటే ప్రాణమైన ఇస్తారు, ఆ విధంగా ఉన్నారు ప్రజలు. సో మరి ఆ నమ్మకం మరి మీరు ప్రజల్లో తెచ్చుకోవాలి అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా మరి ఈ పార్టీ గురించి మీరు ఇద్దరు కలిసి ఏ విధంగా పనిచేస్తారో అది మీ నిర్ణయానికే వదిలేస్తా ఉన్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.